హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ నమస్తే. నేను మీ వాసు, వాయిస్ ఆఫ్ కలర్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఒక 2 days నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి. సో అందుకని మళ్ళీ యాక్చువల్గా ఏం చేశానంటే సీనరీ చూద్దామని చెప్పి ఫారెస్ట్లోకి వచ్చాను. సీ దిస్ ఫారెస్ట్ ఫ్రెండ్స్, చాలా బాగుంది చూడడానికి. ఓకే, సో ఈ లొకేషన్ అంతా ఒకసారి మీకు మళ్ళీ చూపిద్దామని చెప్పి యాక్చువల్గా నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఫారెస్ట్లో యాక్చువల్గా బాగా వర్షాలు పడుతున్నాయి కదా. చూడండి, ఇక్కడ ఒక గొయ్యి ఒకటి ఏర్పడింది నీట్గా ఉంటే. చూడండి ఇక్కడంతా కూడా. సో నీరు స్ప్రే ఉంది, ఎర్ర వాటర్ బాగా. సరే, ఎర్ర వాటర్ ఎలా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్? జనరల్గా మినరల్ వాటర్ లాగా ఉంటుంది. చూడండి, ఈ లొకేషన్ అంతా ఫారెస్ట్ మధ్యలో ఒక గుంట. ఇది వాటర్ అనమాట. పశువులు, ఆల్రెడీ మనుషులు కూడా ఇయ్యే తాగాలి, ఎందుకంటే ఇక్కడ వాటర్ ఏం దొరకదు, బోర్లే ఉండదు. తప్పుడు ఓకే, ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. వాటర్ ఎలా ఉంది తెలుసా? చేదుగా ఉంది. సో లైక్ ఏమంటారు, మినరల్ వాటర్ ఉంటుంది చూడండి, అలా ఉంది. ఇలాంటి వాటర్ కన్నా మీకు కూడా దొరికితే ఎక్కడన్నా కంపల్సరీ ఇచ్చేయండి. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్తాయి. ప్రకృతి ఇంకా చాలా బాగుంటుంది. లెట్స్ వెయిట్ ఫ్రెండ్స్. ఇదిగోండి వాటర్ పౌండ్ చూడండి, నీటి గుంట. ఓకే, ఫారెస్ట్ మధ్యలో వచ్చింది. ఇదిగోండి, ఇదంతా ఫారెస్ట్. సో ఈ మధ్యలో ఏర్పడింది అనమాట. ఎవరైనా ఇక్కడికి వచ్చి తాగడమే. ఫ్రెండ్స్, అడవిలో నడుచుకుంటూ వెళితే ఆ జర్నీ ఎలా ఉంటుందో చూసారా? చాలా బాగుంటుంది అనమాట. ఒక మంచి ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చల్లటి గాలి, చినుకులు పడుతున్నాయి, చిన్నటి చినుకులు పడుతున్నాయి అనమాట. సో ప్రకృతి ఎంత రమణీయంగా ఉందంటే అంత బాగుంది. చెట్ల మధ్యలో వెళుతూ ఉంటే ఇట్స్ వెరీ నైస్. ఓకే, చూడండి చెట్లు కూడా ఎలా ఉందో, చాలా పుష్కలంగా చక్కగా మంచి మంచి కాయలు వచ్చినాయి. వీటిని జామకాయలు అంటారు. అంటే జామకాయలు అంటే మళ్ళీ పెద్ద కాయలు కాదు. ఎంత బాగున్నాయి అంటే, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెళ్ళే, ఈ లోకమే వండి వార్చడానికి వేదికలే అన్నట్టు ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి, పావులు భీములు ఉంటాయి, జాగ్రత్త చూడాలి. ఎందుకంటే ఒకసారి నన్ను పసిరి పాము కరిసింది సీతాఫలాలకు వస్తుంది ఈ అడవిలోనే. సో అప్పుడు చాలా ఎస్కేప్ అయ్యాను. సో ఒకసారి చెక్ చేసుకొని ఇలాంటి దాని ఎక్స్పీరియన్స్ ట్రై చేయండి. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్ళాం, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవ్వండి, ఇలా పైకి ఎక్కుదామా? జర్నీ కానీ ఎక్స్పీరియన్స్ కానీ చాలా బాగుంటుంది. చూసే కొందుకు వీడియో చాలా బాగుంటుంది, ఎందుకంటే చక్కగా క్లైమేట్ కూల్గా ఉంది. సో వెళ్ళే కొందుకు కొంచెం అలుపు ఉంటుంది కానీ, బట్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షో అనమాట. పైకి వెళ్తారండి. చూడండి, ఇలా అన్నీ పట్టేస్తూ ఉంటుంది. కానీ మనం పైకి వెళితే వెళ్ళే ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉందో? వావ్, ఎక్సలెంట్ ఉంది. ఓకే, సరే, వాట్ ఏ వ్యూ, వాట్ ఏ ప్లెజెంట్ వ్యూ. రైట్ ఫ్రెండ్స్, చాలా దూరం వచ్చాము నడుచుకుంటూ. బాగా ఆకలిగా ఉంది. యాక్చువల్గా ఈ వర్షంలో మనం ఇక్కడ ఏమీ చేయలేని పరిస్థితి. అందుకని ఏం చేశానంటే, ఇంటి దగ్గర నుంచి ఒక ఐటెం ప్రిపేర్ చేసుకొని ఇక్కడ తెచ్చేసుకున్నా. చక్కగా ఈ ప్రకృతి అందాలు చూస్తూ ఈ వర్షంలో తిందామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నా. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, రైట్, లెట్స్ వెయిట్. బాబాయ్, ఏంటి సంగతులు? ఓకే, ఏంటి భోజనాలు అయిపోయినాయా? ఓకే, భోజనాలు అయిపోయినాయా అంటున్నా. ఏంటి సంగతులు? చాలా తర్వాత వచ్చారు ఇటు. వస్తాను ఉన్నారా? ఇప్పటి నుంచి మొదలేసి జనవరి మళ్ళీ దాదాపు రాత్రి మొత్తం. ఓకే ఓకే, అయిపోయినాయి భోజనాలు అయిపోయినాయా? ఏంటి కూరండి మరి? ఏ మాసమే? ఆదివారం కదా. అదేలే అదేలే, ఓకే ఓకే. మాసం లేకపోతే నాకు గుర్తు, నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నాను. ఫ్రెండ్స్,
వర్షంలో ఈ బండ్లు ఎలా ఉన్నాయి చూడండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే జారిపోతూ ఉంటాయి. మేకలు కూడా చక్కగా మేస్తూ ఉన్నాయి. చూడండి బండి ఎలా ఉందా. ఫ్రెండ్స్, ఇంటి దగ్గర నుంచి చికెన్ కర్రీ అండ్ వైట్ రైస్ చేసేసుకున్నాను. సో ఈ ఫారెస్ట్లోకి తెచ్చుకున్నాను. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ సో ఈ వర్షంలో పొయ్యి వెలిగించి ఐటెం చేసుకోవడం అంతా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని ఏం చేశానంటే ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను. చికెన్ ఫ్రై చూడండి, చికెన్ ఫ్రై అండ్ వైట్ రైస్ తెచ్చేసుకున్నాను. సో దీంట్లోకి సాంబార్ కూడా ఇచ్చారు. సో చక్కగా ఇదంతా ఇక్కడ తినేసి అండ్ ఈ లొకేషన్స్ అన్నీ మళ్ళీ ఒకసారి చక్కగా చూసుకొని హ్యాపీగా బయలుదేరుతా. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అనమాట.